మీరు ముగ్గురు మంత్రులు ఉండి కూడా పోలీసు వాళ్ళను చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తావు? పోలీసు రాజ్యం చేస్తా అనుకుంటున్నా మీరు? ఎంతమంది కేసులు పెడతారు మీరు? 3 కేసులు పెట్టినా అంటున్నారు. ఇదివరకు ఎన్ని చట్టసభలలో గొడవ జరగలేదు? ఏ చట్టసభలో పోలీసులో చంద్ర కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? బయట ఏమైనా ధర్నాలు చేసే కేసులు పెట్టుకోవచ్చు, కానీ రివ్యూ మీటింగ్లలో తీసుకొచ్చి పోలీసులు గొరగొర గుంజుకోబోతుంటే ఇంకా దాన్ని సమర్థించినది ఆయన మీ తోటి సహచారి ఎమ్మెల్యేని కుదరకుండా మీరు దాన్ని ఒక ఎమ్మెల్యే అయితే దాన్ని కొట్టాలని తొక్కుర్రి అంటున్నారు. ఇది ఆ వేదిక బలపరిచిన వేదికనా ఇది? ఇలా అయితే ఎమ్మెల్యేలు వస్తారా? మేమందరం ఏ గౌరవంతో వచ్చాం? మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు జిల్లా రివ్యూ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రివ్యూ తీసుకుంటే మేము వచ్చినాం. ఈరోజు కౌశిక్ రెడ్డి గొరగొర పోతుంటే మీరు బాధ్యులు కాదా? మీ ఫెయిల్యూర్ కాదా? మీ ముగ్గురు మంత్రులు ఫెయిల్యూర్ కాదా? మీరు చెప్తే పోలీసులు కంట్రోల్ ఉండబోనా? ఎక్కడ లేండి ఈరోజు బయటకు వెళ్ళి మేము లోపలికి పోతుంటే కలెక్టర్ హౌస్ లోపలికి పోతుంటే మొత్తం పోలీసు బలగాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల పేరు ఓనియమని ఇదేం నిర్బంధం? మొదలే తెలుసా మీకు గొడవ అవుతుందని? ఎందుకు కొంతమంది పోలీసులను పెట్టి ఇలా నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీరు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మీరు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి క్లియర్గా. మీ రోజు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గొడవ రేపు పొద్దున ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతారు, వాళ్ళు గొడవ గుంజుకోపోయి కేసులు పెడతారా? 3-4 కేసులు పెట్టుకుంటా ఎంతమంది భయప్రాంతం చేస్తారు, గురికేస్తారు? ఆన్సర్ ఇవ్వండి మీరు. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ కేసులు పెట్టడాన్ని మేము విభేదిస్తున్నాం. ఇప్పటికైనా మీ ముగ్గురు జిల్లా మంత్రులు మీ ప్రమేయం ఏమి లేకపోతే పోలీస్ కేసులు వెనువెంటనే ఎత్తండి. ఇది మీ కంట్రోల్లో ఉన్న సమావేశ మందిరం. అది ఆ సమావేశ మందిరం మీ ముగ్గురు మంత్రుల కంట్రోల్ ఉన్నది. అది మీ కంట్రోల్ అదిపి తప్పిందని భావిస్తున్నారా? మరి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కేసులు పెడితే ఎదుర్కొంటాం, కానీ ఎవరు ఫెయిల్యూర్ వల్ల కేసులు పెట్టినాడు అది అంతరాత్మ చెప్పుకోని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము క్లియర్గా ఏం చెప్తున్నాము, ఇదివరకు మీరు జిల్లా పరిషత్తులో జీవన్ రెడ్డి గారికి మాకు చాలా సంవాదం జరిగింది. ఒకాక మూమెంట్లో తోపులాట కూడా జరిగింది. అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఎవరైతే అమాత్యులు వారు కంట్రోల్ చేసిండ్రు. ఈవెన్ జిల్లా పరిషత్ చైర్మన్లో కంట్రోల్ చేసిండ్రు, ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేసిండ్రు. ఈరోజు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినరు? పోలీసు రాకుండా మీరు సమర్థించమా సమర్థించనేవా అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూ. కానీ అక్కడ గౌరవప్రదంగా ఎమ్మెల్యేలు గౌరవం ఉంచుకుంటే మీరు చూస్తూ కూర్చున్నారు కదా. మీరు ఆదేశిస్తే గుంజుకపోయినరా? మీరు ఆదేశిస్తే గుంజుకపోతే మీరు విఫలమైనట్టే. మీరు ఆదేశానుసారం లేకుండా అంటే పోలీస్ పవర్ ఏంది? మరి సమర్థించమా వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందంటే తెరవాల్సిన బాధ్యత ఉన్నది. అది ఇద్దరి మధ్యన వైరంగా ఉన్నది, పార్టీ పరంగా కూడా ముద్ర పడకండి. ఇద్దరి మధ్యన ఏం జరిగిందో ఇంకా దాని క్లారిటీ ఉన్నది. కానీ ఆయన కూడా సహచర ఎమ్మెల్యేనే కదా, ఇద్దరు సహచర ఎమ్మెల్యే కదా. దాన్ని మీరు కంట్రోల్ చేయగలగాలి కదా, మీరు కంట్రోల్ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుని ఒత్తు అంటారు. ఇది ఆమె నేర్పింది. మీరు చెప్పారు ఏది? మీరు ఎమ్మెల్యే మంత్రులు ఇటు ఎమ్మెల్యేలకు